హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పినటువంటి గౌతమి అర్జునొక సంవాదం గురించి తెలుసుకుందాం. మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమ ఆశ్వాసం. ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు: పితామహ, మీరు నాకు ఎన్నో ధర్మాలు ఉపదేశించారు, కానీ నా మనస్సుకు కొంచెం కూడా శాంతి కలగలేదు. పట్టుబట్టి ఎంతోమంది బంధువులను యుద్ధంలో చంపాను. నిన్ను అతి దారుణంగా శరతల్పఘాతుకుని చేయించాను. ఇంత చేసిన నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది? పితామహ, నేను సుయోధనుని ఎన్నో విధాలుగా బతిమిలాలాను. ఉన్న రాజ్యం చెరిసగం పంచుకోమని, పాలించుకుందామని. కానీ సుయోధనుడు ససేమిరా వినలేదు. నేను మాత్రం ఏం చేశాను? పోనీలే, చిన్నవాడు, అతనినే రాజ్యం అనుభవించనిద్దాం అని అనుకున్నానా? లేదు. కోపంతో రగిలిపోయాను. పట్టుదలకు పోయి యుద్ధం చేశాను. ఫలితం సర్వనాశనం అయింది. ఈనాడు పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం? ఏడవడం తప్ప. ఇంత చేసిన నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది పితామహ అని బాధపడ్డాడు ధర్మనందనుడు. అప్పుడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుతో ఈ విధంగా చెప్తున్నారు: నాయన ధర్మరాజా, చింతించకము. అంతా విధిలిఖితము. దానిని ఎవరూ తప్పించలేరు. మనం మానవులం, దేనికి కర్తలం కాము. మన చేతిలో ఏమీ లేదు. దీనికి ఒక కథ చెప్తాను విను అని చెప్పి ఒక కథ చెప్తున్నారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి. ఒక ఊరిలో గౌతమి అనే బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఒకరోజు ఆ కుర్రవాడిని ఒక పాము కరిచింది. అతడు చనిపోయాడు. చనిపోయిన కొడుకు కోసం ఆమె దుఃఖిస్తూ ఉంది. ఇంతలో ఒక బోయవాడు ఆ కుర్రవాడిని కరిచిన పాముని పట్టి తెచ్చాడు. అమ్మా, ఇదిగో నీ కొడుకును కరిచిన పాము. ఇది విషపురుగు. దీన్ని ఏం చేయమంటావో చెప్పు. తల పగలగొట్టి చంపమంటావా, లేకంటే రెండుగా చీల్చి చంపమంటావా? నువ్వు ఎలా చెప్తే అలా చంపుతాను అని కోపంతో అన్నాడు. అప్పుడు గౌతమి ఈ విధంగా అంటుంది: అన్నా, ఈ పాముని విడిచిపెట్టు అని ఆ బ్రాహ్మణ వనిత చెప్పింది. అది కాదమ్మా, ఇది నీ కొడుకు ప్రాణాలు తీసిందమ్మా అన్నాడు ఆ బోయవాడు. అన్నా, విధివశాత్తు నాకు ఈ ఆపద వచ్చింది. నా కొడుకు చనిపోయాడు. దానికి ఏడవడం, దానికి కారకులైన వారిని చంపడం అధములు చేసే పని. ధర్మపరులు, ఉత్తములు అలాంటి పని చేయరు. జరిగిన ఆపదను వెంటనే మర్చిపోతారు. అన్న, నీవు ఆ పామును చంపితే నా కొడుకు బతుకుతాడా? కాబట్టి ఆ పామును విడిచిపెట్టు అని చెప్పింది. అమ్మా, నీ మాటలు నాలాంటి వాడికి అర్థం కావు. చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మం. కాబట్టి నేను ఈ పామును చంపుతాను అని అన్నాడు. అన్నా, నీ పేరు అర్జునకుడు, అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైన వాడివి, అమాయకుడివి. నీ వంటి వాడు ఇలా క్రూరంగా ప్రవర్తించవచ్చునా? అయినా నేను హింసకు ఎలా అంగీకరిస్తాను అని గౌతమి అర్జునకుడితో చెప్పింది. అమ్మా, నా మాట విను. జనులు బాధించే జంతువులను చంపడం మానవ ధర్మం. దానివలన పాపం రాదు అని అన్నాడు ఆ బోయవాడు. తాను బంధించిన వాడు తనకు శత్రువైన వాడిని చంపడం ధర్మ విరుద్ధం కదా అన్నది ఆమె. అమ్మా, ఈ పామును చంపి ఈ పాము మిగిలిన జనాలను కరిచి చంపకుండా చేయడం ధర్మం కాదా? అమ్మా, వృతాసురుణ్ణి దేవేంద్రుడు చంపలేదా? మహాశివుడు
దక్ష యజ్ఞం ధ్వంసం చేయలేదా? అవన్నీ ధర్మములైనప్పుడు ఇది మాత్రం ఎందుకు ధర్మం కాదు? కాబట్టి ఈ పామును చంపడానికి అంగీకరించు అని పలికాడు అర్జునకుడు. వీళ్ళ సంభాషణ అంతా మౌనంగా వింటున్న ఆ పాము ఆ బోయవానితో ఇలా అన్నది: అన్నా, ఇందులో నా తప్పు ఏమీ లేదు. ముత్తు దేవత నన్ను ఆదేశించింది, నేను ఆ బాలుని కరిచాను, అతను చనిపోయాడు. నాకు ఆ కుర్రవాడి మీద కోపం కానీ ద్వేషం కానీ లేదు అని పలికింది ఆ పాము. మరీ మంచిది. నీవు ముత్తుదేవత చేతిలో సాధనంగా ఉన్నావు కాబట్టి నిన్ను చంపక తప్పదు అని అన్నాడు అర్జునకుడు. అయ్యా, కుమ్మరివాడు కుండ చేయడానికి సారె తిప్పుతాడు. విధివశాత్తు కుండ పగిలితే సారి తిప్పిన కుమ్మరిదా తప్పు, తిరిగిన సారిదా తప్పు. అయినా నాకు ఇతరులను చంపే శక్తి ఎక్కడిది? నేను నరులు కంట పడితేనే నన్నే చంపేస్తారు కదా అంది పాము. బాగా చెప్పావు సర్పమ. ఎవడైనా మరొకడి మీద బాణం వేస్తే ఎదుటివాడు వేసిన వాడిదా తప్ప, బాణం తప్ప అని ఆలోచిస్తూ ఊరుకుంటాడా? వేగంగా వస్తున్న బాణాన్ని మధ్యలోనే మరొక బాణంతో విరగ్గొడతాడు కదా. అది పాపం కాదు కదా. అయినా ఎవరో పంపించారని వచ్చి ఈ బాలుని కరిచి చంపుతావా? నిన్ను నరికినా పాపం లేదు. నిన్నే కాదు, ముత్తుదేవత చేతిలో సాధనాలైన మీ పాములన్నింటినీ చంపాలి అని అన్నాడు అర్జునకుడు. ఆ మాటలకు పాము నవ్వి ఇలా అంది: అన్నా, యజ్ఞములు యాగములు యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయిస్తారు, కానీ యజ్ఞ ఫలితం యజమానికి చెందుతుంది. కాబట్టి ఈ బాలుని చంపిన పాపం ముత్తుదేవతది కానీ నాది కాదు అంది పాము. ఇంతలో ముత్తుదేవత అక్కడికి వచ్చింది. ఆ పామును చూచి, ఓ సర్పరాజమా, నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్టే యముడు నాకు చెప్పాడు. యముని ఆజ్ఞ నేను పాటించాను, నా ఆజ్ఞ నువ్వు పాటించావు. ఇందులో నీ తప్పు నా తప్పు ఏముంది? మన ఇద్దరం ఈ బాలుని చావుకు కారణం కాదు. పైగా సూర్యుడు చంద్రుడు అగ్ని ఆకాశం జలము గాలి ఈ ప్రకృతి అన్నీ ఆ యముని చేతిలోనే ఉన్నాయి. ఆయనే ఇవన్నీ చేయిస్తున్నాడు. కాబట్టి ఇందులో నీ తప్పేం లేదు. అలాగే యముడు చెప్పినట్టు చేశాను కాబట్టి ఇందులో నా తప్పు లేదు అని పలికింది ముత్తుదేవత. అది కాదు, నువ్వు చెప్పినట్టు నేను చేస్తే అదేదో నా తప్పు అన్నట్టు నన్ను చంపుతాను అంటున్నారు. అందుకే నీవు పంపావని చెప్పాను అంతే. అయినా ఇది యముని తప్ప లేక నీ తప్ప అని చెప్పడానికి నేనెవరిని? నాకంత శక్తి ఎక్కడిది అని పలికింది పాము. తర్వాత బోయవాడిని చూచి, అన్న, ముత్తుదేవత మాటలు విన్నావు కదా, కానీ నువ్వు నాదే తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా? నన్ను విడిచిపెట్టు అంది దీనంగా పాము. దానికి అర్జునుకుడు నవ్వి, నీవు ఆ మృత్యువు ఇద్దరూ పాపాత్ములు, మనుషులు ప్రాణాలు తీసేవాళ్ళు. మీరు ఏం చెప్పినా నా మనసు మారదు. అలా అని నేను మీకు భయపడను అని అన్నాడు అర్జునకుడు. ఇంతలో యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. మీకు కలిగిన ధర్మ సందేహం పోగొట్టడానికి వచ్చాను. అసలు విషయం ఏంటంటే, ఈ కుర్రవాడి చావుకి నేను కానీ ఈ ముత్తుదేవత కానీ పాము కానీ కారణం కాదు. ఇతడు చేసుకున్న కర్మల ఫలితమే ఇతని మృత్యువుకి కారణం. ఎందుకంటే ఒక మనిషికి అతను చేసుకున్న కర్మల ఫలితంగానే పుట్టుక చావు సుఖము దుఃఖము కలుగుతూ ఉంటాయి. వాటిని ఎవరూ తప్పించలేరు. కర్మఫలం అనుభవించకుండా తప్పించుకోవడం ఆ పరమశివునికైనా సాధ్యం కాదు. ఇంకా ఈ కుర్రవాడంతా. కాబట్టి ఈ బాలుని మరణం గురించి ఎవరి మీద నిందలు వేయకండి అని అన్నాడు యమధర్మరాజు. తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం విని గౌతమి ఇలా అంది: ఇది నా కర్మఫలం. నాకు పుత్రశోకం కలిగే రాత ఉంది, అందుకే అనుభవిస్తున్నాను. దీనికి ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. కాబట్టి ఆ పామును వదిలిపెట్టు అంది. ఇందరి మాటలు విన్న మన వేటగాడు అర్జునుకు జ్ఞానోదయం అయింది. అతను పామును విడిచిపెట్టాడు. కాబట్టి ధర్మనందన,
యుద్ధంలో నీ బంధువులు చనిపోవడానికి నీవు కారణం కాదు. వారి వారి కర్మఫలాలను బట్టి వారు మరణించారు. దానికి నువ్వు దుఃఖించడం వృధా అని చెప్పాడు భీష్మాచార్యుడు ధర్మరాజుతో. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వంలో గౌతమి అర్జునుడి యొక్క సంవాదం. మనకి మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.